సో రీసెంట్గా వచ్చిన సమాచారం ఏంటంటే ఈ స్త్రీ శిశు సంక్షేమ శాఖకు సంబంధించి అంగన్వాడీ మరియు ఈ ఆయాలు పోస్ట్ ఉంటాయి కదా, అంటే వర్క్ హెల్పర్స్, వీటికి సంబంధించి త్వరలో రిక్రూట్మెంట్ చేపట్టబోతున్నాము. దానికి సంబంధించి కూడా కొన్ని ఖాళీలు ఉన్నాయి. కొంత డాటా ఏం చెప్తున్నారంటే 15,272 అని, ఇంకా మరికొన్ని ఏం చెప్తున్నారంటే 15,982 పోస్టులు ఉన్నాయని చెప్పేసి, అంటే ఖాళీగా ఉన్నాయని చెప్పేసి ఈ మధ్య సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. సో దీనికి సంబంధించి ఈ రోజు అసలు నిజమా కాదా, ఎంతవరకు నిజము, ఎంతవరకు రిక్రూట్మెంట్ చేసే అవకాశం ఉందని ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాము. సో నా రిక్వెస్ట్ ఏంటంటే ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తుంటే దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వీడియో ఒక లైక్ చేసుకోండి. సో డీటెయిల్స్లోకి వెళ్తే ఈ అంగన్వాడీకి సంబంధించి అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు ఇప్పటి వరకు ఉన్న అప్డేట్ ప్రకారం అయితే 15,982 పోస్టులు ఖాళీగా ఉన్నాయి, అంటే భర్తీకి రెడీగా ఉన్నాయి అని చెప్పేసి ఈ ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. 15,982 అంటే అంత ముందు కూడా ఖాళీలు ఉన్నాయి, అవి 15,200 చిల్లర. అయితే ఈ మధ్య కాలంలో అంటే ఎవరైతే సీనియర్లు ఉంటారో, ఏజ్ అయిపోయిన వాళ్ళు రిటైర్మెంట్ అవ్వడం వల్ల, అలాగే కొంతమందికి ప్రమోషన్స్ రావడం వల్ల, అంటే టీచర్ పోస్ట్ నుంచి పై స్థాయికి, ఈ హెల్పర్ నుంచి టీచర్ కి ప్రమోషన్స్ ద్వారా, సో వీటి వల్ల ఆయా ప్లేసులు ఖాళీ అయినాయి అని చెప్పేసి ఒక ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది అనమాట. సో దీనికి సంబంధించి ఓవరాల్ గా వస్తున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే 15,000 నుంచి 16,000 ఖాళీలు అయితే ఉన్నాయి ఈ అంగన్వాడికి సంబంధించి. సో దీనికి సంబంధించి కూడా ఈ స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీ సీతక్క గారు కూడా ఒక మీటింగ్ లో అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఇన్ని ఖాళీలు ఉన్నాయి, త్వరలో దీనికి సంబంధించి భర్తీ చేపట్టబోతున్నామని చెప్పేసి. అయితే ఇది ఎవరికి ఇస్తారో, దీని క్వాలిఫికేషన్ ఏందని ఇప్పుడు ఫస్ట్ చూద్దాం. అయితే ఇంత ముందుకున్న ప్రియారిటీ ప్రకారం అయితే 10th క్లాస్ పాస్ అయినటువంటి స్త్రీలకు మాత్రమే, ఇది ఓన్లీ లేడీస్ సంబంధించింది. 10వ తరగతి పాస్ అయినటువంటి స్త్రీలు, అలాగే 8వ తరగతి పాస్ అయినటువంటి స్త్రీలు, అంటే ఈ హెల్పర్స్ ఉంటారు కదా ఆయాల కింద, వాళ్ళకి 8th క్లాస్ అంటే సరిపోతుంది. అంగన్వాడీ టీచర్లు కావాలంటే 10th క్లాస్ అంటే సరిపోతుంది. ఈ రెండింటితో పాటు కూడా ముఖ్యంగా వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే లోకాలిటీ, అంటే లోకల్ పర్సనే ఉండాలి. అదే గ్రామానికి చెందినటువంటి మహిళ అయి ఉండాలి, లేదా అదే వార్డుకు సంబంధించినటువంటి మహిళ అయి ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఆ కుటుంబంలో కూతురు ఉంటుంది, కూతురు కూడా 10th క్లాస్ పాస్ అయి ఉంటుంది, ఇంటర్మీడియట్ డిగ్రీ చేసి ఉంటుంది. ఓకే, అయితే ఇక్కడ కూతురు అప్లికేషన్ పెట్టచ్చా అంటే పెట్టడానికి లేదు, ఇవ్వరు అట్లా. అంటే కోడలకు మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుంది, వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. అయితే ఇంత ముందుకున్నటువంటి రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఎలా ఉందంటే, అంగన్వాడీ టీచర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు 10th క్లాస్ పాస్ అయితే సరిపోయేది, ఎగ్జామ్స్ ఏమి ఉండదు. ఈ ఆయాలు అంటే హెల్పర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు 8th క్లాస్ ఉంటే సరిపోతుంది, దాని కూడా పెద్దగా ఎగ్జామ్స్ అట్లాంటిది ఏం టెస్టింగ్స్ ఏమి ఉండవు, డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అది. కానీ ఇప్పుడు వస్తున్న ఇన్ఫర్మేషన్ బట్టి ఏంటంటే, ఈ అంగన్వాడీ టీచర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి క్వాలిఫికేషన్ అనేది ఇంటర్మీడియట్ పెట్టాలి అని ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఇక్కడ అందరూ కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ అంగన్వాడీ టీచర్ సంబంధించి ఈ పోస్టులు ఏవైతే ఖాళీగా ఉన్నాయని అని చెప్పేసి సోషల్ మీడియాలో కానీ, తర్వాత అక్కడక్కడ కొన్ని అఫీషియల్ ఛానల్స్ కానీ వస్తున్నాయో, ఇది గవర్నమెంట్ తరఫున వచ్చినటువంటి ఒక అఫీషియల్ నోటిఫికేషన్ కాదు. అనౌన్స్మెంట్ అయిపోయినాయి, రిక్రూట్మెంట్ అయిపోయింది, వచ్చేస్తుందని చాలామంది భ్రమపడుతున్నారు. అది ఏం లేదండి, ఇంకా అఫీషియల్గా ఎటువంటి నిర్ధారణ లేదు దీనిపైన. ఇంకొకటి ఏంటంటే, ఈ 10th క్లాస్ తీసేసి ఇంటర్మీడియట్ పెట్టబోతున్నట్టుగా, అలాగే ఈ ఆయాలకి అంటే ఈ హెల్పర్స్ ఎవరైతే వాళ్ళకి 10th క్లాస్ మ్యాండేటరీ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇది కూడా ఒక పైన సమాచారమే, దీని కూడా ఎటువంటి అధికారికంగా అనౌన్స్మెంట్ లేదు. అయితే పాత రిక్రూట్మెంట్ బేస్లో వస్తే 10th క్లాస్ ఒకటి సరిపోయేది, 8th క్లాస్ సరిపోయేది. కానీ ఇప్పుడు ఉన్న రిక్రూట్మెంట్ ప్రాసెస్ మాత్రం చేంజ్ చేయబోతుంది తెలుస్తుంది. అంటే దీనికి సంబంధించిన దాని గెస్ట్లో ఏమేమి అంటే రూల్స్ పెట్టాలి, ఎటువంటి కండిషన్స్ పెట్టాలి అని చెప్పేసి ఒక ప్రిపేర్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన వాళ్ళకి ఫస్ట్ ప్రియారిటీ ఉండే అవకాశము ఉంటుంది. ఆ ఏజ్ కూడా 21 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల మధ్యలో ఉండాలి. ఏమన్నా రిజర్వేషన్ SC ST ఉంటే ఒక 5 సంవత్సరాలు ఎక్స్ట్రా ఉంటుంది అంతే, అంతమించి ఏం లేదు. 21 to 35 years ఈ మధ్యలో ఉన్న లేడీస్ మాత్రమే. దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంది అంటే, మనకున్న ఇన్ఫర్మేషన్ బట్టి అయితే ఇంటర్మీడియట్ సర్టిఫికేటు, 10th క్లాస్ సర్టిఫికేటు, క్యాస్ట్ సర్టిఫికేట్, ఒక రిజర్వేషన్ కింద మీరు జాబ్ కొట్టాలనుకుంటే రెసిడెన్షియల్ ప్రూఫ్, అంటే మీరు ఎక్కడ ఉంటారని రెసిడెన్షియల్ ప్రూఫ్, రెసిడెన్షియల్ సర్టిఫికేట్ కూడా మీ సేవలు అప్లికేషన్ పెడితే ఇస్తారు, అదొకటి. ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్, ఇవన్నీ డీటెయిల్స్ ఇవన్నీ కంపల్సరీ. మరి ఈ సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, ఇది మామూలుగా అయితే లాస్ట్ టైం కూడా కేసీఆర్ హయాం ఉన్నప్పుడు ఆన్లైన్లో అప్లికేషన్ తీసుకున్నారు. కలెక్టర్ ఆఫీస్ లెవెల్లో రిక్రూట్మెంట్ అనేది ప్రాసెస్ జరిగి, ఆ తర్వాత సెలక్షన్ పర్సన్స్ యొక్క డీటెయిల్స్ అన్ని షేర్ చేయడం జరిగింది ఆన్లైన్లో. సో మేబీ ఇప్పుడు కూడా అలాగే ఉంటుండొచ్చు. అంగన్వాడీ టీచర్లు పెద్దగా ఏం లేవు, ఒక 1000 మంది ఉన్నట్టు, అంటే 15,000 ఒక 1000 టీచర్లు పోస్ట్ ఖాళీ ఉన్నాయి, అంతకుమించి ఏం లేవు. మిగతా అంతా హెల్పర్స్ అయ్యి 10th క్లాస్ బేస్డ్. ఆ 10th క్లాస్ బేస్డ్ కూడా హైయెస్ట్ మార్క్స్ ఎవరికైతే వచ్చినాయో వాళ్ళకి మాత్రమే ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు. అయితే ఇక్కడ చాలా మందికి ఒకటి అర్థం చేసుకోవాలి, ఇక్కడ ఏంటంటే నాకు హైయెస్ట్ మార్క్స్ వచ్చినాయి కదా, నాకు వస్తుంది అని కాన్ఫిడెంట్ కాదు. ఈ అన్నిటికంటే ముందు లొకాలిటీ ప్రూవ్ చేసుకోవాలంటే, అదే గ్రామానికి చెందినటువంటి ఒక 10 మంది అప్లికేషన్ పెట్టారనుకోండి,
ఆ గ్రామంలో కనుక మీకు ఖాళీ టీచర్ పోస్ట్ కనుక ఉంటే ఆ 10 మంది మధ్యలో మాత్రమే చూస్తారు. అంటే మొత్తం ఓవరాల్గా అప్లికేషన్ పెట్టి అందరూ ఏం చూడరు. దాంట్లో ఒకవేళ ఓపెన్ కేటగిరీ అనుకుందాం, ఎటువంటి రిజర్వేషన్ లేదు, అక్కడ ఏం చేస్తారంటే అప్పుడు ఆ లేడీస్ ఏజ్, లొకాలిటీ, మార్క్స్ ఇవన్నీ చూస్తారన్నమాట. తర్వాత డాక్యుమెంట్స్ అన్ని అందరూ కరెక్ట్గా సబ్మిట్ చేశారా లేదా అని చూస్తారు. అందుకని కొన్నిసార్లు ఏమైందంటే హైయెస్ట్ మార్క్స్ వచ్చినప్పటికీ కూడా కొన్ని డాక్యుమెంట్స్ లేకపోవడం వల్ల అంటే ఆ టైంకి సెలక్షన్ చేసే టైంకి డాక్యుమెంట్స్ అందించకపోవడం వల్ల కూడా వేరే వాళ్ళు రిక్రూట్మెంట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే దీనికి సంబంధించిన అవసరమైన డాక్యుమెంట్స్ అన్ని తీసి రెడీగా పెట్టుకోండి. ఒకవేళ మీ ఆధార్ కార్డులో కనుక పేరు కనుక మారి ఉంటే, ఎందుకంటే పెళ్ళైన లేడీస్ ఏం చేస్తారంటే పెళ్లి ముందుకు తల్లిగారి ఇంటి పేరు ఉంటుంది, పెళ్ళైన తర్వాత భర్త ఇంటి పేరు వస్తుంది. కాబట్టి అలాంటి వారందరూ కంపల్సరీగా మీ యొక్క మ్యారేజ్ సర్టిఫికేట్ తీసి పెట్టుకోండి. అంటే అలాంటి వారికి వస్తుంది నో ప్రాబ్లం, కానీ మ్యారేజ్ సర్టిఫికేట్ మాత్రం తీసి పెట్టుకోండి ఖచ్చితంగా. సో అన్ని డాక్యుమెంట్స్ కరెక్ట్గా ఉండి మీరు అదే గ్రామానికి చెందిన వాళ్ళైతే అందులో కూడా మీకు హైయెస్ట్ మార్క్స్ వచ్చింటే మీకు 100% పోస్టు వచ్చే ఛాన్స్ 100% ఉంటుంది. పెద్ద దీంట్లో ఎగ్జామ్ అనేది ఏమీ లేదు కాబట్టి. ఓకే, సో ఇది సెలక్షన్ ప్రాసెస్. అయితే మనకి స్టార్టింగ్ నుంచి కూడా అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా స్టార్టింగ్ నుంచి అబ్జర్వ్ చేస్తే స్టార్టింగ్లో ఒక 38,000 పోలీసు కానిస్టేబుల్ ఖాళీ ఉన్నాయి, అంటే ఎస్ఐ కానిస్టేబుల్ ఖాళీ ఉన్నాయి, త్వరలో రిక్రూట్మెంట్ చేస్తామని చెప్పేసి ఒక అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. సేమ్ ఇదే విధంగా అఫీషియల్ ఏం రాలేదు, అంటే అఫీషియల్గా ఒక నోటిఫికేషన్ అయితే ఏం రాలేదు, కానీ సేమ్ ఇప్పుడు ఈ అంగన్వాడీ సంబంధించి ఏ విధంగా అయితే ఇన్ఫర్మేషన్ వచ్చిందో అప్పుడు దానికి సంబంధించి అదే ఇన్ఫర్మేషన్ వచ్చింది సేమ్ అలాగే. అప్పుడు ఇంకా హైలైట్ ఏంటంటే అప్పుడు ఒక రిటైర్మెంట్ పోలీస్ ఆఫీసర్ ఒక పెద్ద మనిషి కూడా యూట్యూబ్లో కూడా అది చెప్పేసి అవును ఖాళీగా ఉన్నాయి త్వరలో రిక్రూట్మెంట్ చేస్తారని చెప్పేసి అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఓ పెద్ద ధూమ్ ధామ్ అయిపోయింది అది యూట్యూబ్లో కూడా వచ్చే పోస్ట్ అని. ఆ అనౌన్స్మెంట్ వచ్చి కూడా 2 సంవత్సరాలు అవుతుంది సరిగ్గా. సరే అది పోయింది, పక్కన పెట్టండి. అది కేసులో మరి ఏమైందో తెలియదు, పక్కన పెట్టండి. ఆ నెక్స్ట్ గ్రూప్ 2, 3, 4 సంబంధించి ఖాళీ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు విఆర్ఓని తీసేసారు కదా, విఆర్ఓని బీగేసి దాని ప్లేస్లో జీపీఓ పెట్టేసారు కదా, అంటే స్పెషల్ ఆఫీసర్ కింద. ఆ జీపీఎస్ పెట్టినాక దాని తర్వాత కొన్ని ఖాళీలు ఉన్నాయి అని చెప్పేసి అదొక అనౌన్స్మెంట్ చేసి దాంట్లో ఒక 10,000 ఖాళీలు ఉన్నాయి, అది కూడా రిక్రూట్మెంట్ చేస్తామని చెప్పేసి అది కూడా సేమ్ ఇప్పుడు అంగన్వాడీ సంబంధించి ఏ విధంగా అయితే ఇన్ఫర్మేషన్ వచ్చిందో అప్పుడు అలాగే వచ్చింది, అది పక్కన పెట్టినది పోయింది. ఓకే, ఆ తర్వాత టీచర్లు గవర్నమెంట్ స్కూల్లో టీచర్స్ కూడా రిక్రూట్మెంట్ చేసుకుంటాము, టీచర్ పోస్ట్ ఖాళీ ఉన్నాయని చెప్పేసి దాంట్లో 30,000 పోస్టులు ఏమో ఖాళీగా ఉన్నాయి, ప్రమోషన్ కింద ట్రాన్స్ఫర్ కింద ఉన్నాయని చెప్పేసి అదొక సేమ్ ఇదే ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. ఇదే లెవెల్లో దానికి ఆఫీసర్కి ఎటువంటి లేదు, ఇట్నే ప్రభుత్వ పెద్దలు మినిస్టర్లు కూడా అనౌన్స్మెంట్ చేశారు, అది పోయింది పక్కన. సో ఇట్లా ఒక ఆర్టీస్ ఒకటి ఇప్పటివరకు ఒక 1000 పోస్టులు ఉండే సూపర్వైజర్ పోస్టు, ఒక ఆర్టీస్ సంబంధించి మాత్రమే సరిగ్గా రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసి దానికి సంబంధించిన ఎగ్జామ్ కండక్ట్ చేసి దానికి సంబంధించిన కీ పేపర్ కూడా రిలీజ్ చేసింది. ఇంకా రిక్రూట్మెంట్ ప్రాసెస్ అయితే ఇంకా రన్ అవుతుంది అది. ఓకే, ఒక ఆర్టీసీ మాత్రమే, మిగతా అయితే ఇంతవరకు దాని జాడైతే లేదు. సో సేమ్ అదే బాపతి ఇది కూడా, ఇది నా పర్సనల్ ఒపీనియన్. అయితే ప్రతి ఒక్కరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఏ పొలిటికల్ పార్టీ అయినా సరే మనకి మిడిల్లో ఉన్నప్పుడు ఎవరు రిక్రూట్మెంట్ ఇయ్యరు. ఎందుకంటే ఎవరైనా సరే మనకి ఓట్ల కోసమే ట్రై చేస్తారు కాబట్టి గెలవాలని ఉద్దేశంతోని మేబీ ఎలక్షన్ ముందు మాత్రమే ఇట్లా నోటిఫికేషన్ రిలీజ్ చేస్తుంటారు. ఎందుకంటే గవర్నమెంట్ మంచిదిరా బాబు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది, అప్పుడు మనం ఓట్లు వేయచ్చు అని చెప్పేసి ఒక అని కలిగించనీకి అని చెప్పేసి, అది ఏ రాజకీయ పార్టీ అయినా సరే ఎవరున్నా సరే అదే పని చేస్తారు. సో మేబీ ఆల్రెడీ 2.5 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పరిపాలన అయిపోయింది కాబట్టి ఒక 2 సంవత్సరాలు ఉంటుండొచ్చు, మేబీ అప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది నా పర్సనల్ ఒపీనియన్. ఎందుకైనా మంచిది రెడీగా పెట్టుకోండి డాక్యుమెంట్స్ అన్నీ కూడా. డెఫినెట్గా ఆన్లైన్ ఉంటుంది, ఆఫ్లైన్లో కలెక్టర్ ఆఫీస్లో కనుక మీకు కనుక ఇన్ఫ్లుయెన్స్ ఉంటే మీరు ట్రై చేసుకోవచ్చు, ఇంకా బెస్ట్. ఓకే, అది మ్యాటర్ అయితే. సో ఇదండి ఇవాళ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.